ఎలాగూ నా మీద 2 కేసులున్నాయి. ఇప్పుడు నువ్వు చస్తే 3 అవుతాయి. శిక్షలో పెద్ద తేడా ఉండదు. ఆలోచించుకొని అంటించుకో. ఆల్ ది బెస్ట్. నువ్వేం భయపడకు. చస్తే రేపు శుభకార్యం చేసుకుందాం. కమ్. ఏంటమ్మా? ఏంటిది? ఏం జరిగింది? ఎలా అంటుకుంది? అంతా అయిపోయిందంటే ఇంకేం మిగలలేదు. నేను చచ్చిపోతాను. సూర్య లేకుండా నేను బ్రతకలేను. చచ్చిపోతాను అంటే చచ్చిపోతాను. అంతా అయిపోయిందని నీకు నువ్వు అనుకుంటే సరిపోయిందా? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఇంట్లో ఒక్కరికి కూడా నా మాట అంటే లెక్కలేదా ఆంటీ? ఇందాక నేను చచ్చిపోతానని వెళ్తుంటే ఎవరు మానని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా నన్ను పట్టించుకోలేదు. ఇంకెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? అలాగని చచ్చిపోతావా ఏంటి? సూర్య కోసమే నువ్వు బతకాలి. అరే సూర్య నువ్వే పెళ్లి చేసుకోవాలి. నువ్వు చచ్చిపోతానంటే నేను ఊరుకుంటానా? ఊరుకోను. నేనున్నంత వరకు నేను చావనివ్వను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి పిచ్చిదానిలా ప్రవర్తించుకో. మరేం చేయమంటారా ఆంటీ? సూర్య నాకు దక్కట్లేదన్న ఆలోచన వస్తేనే పిచ్చెక్కిపోతుంది. అలాంటిది సంగీత్లో సూర్య సమంత కలిసి ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆ సమంత సూర్యని నాకు దూరం చేస్తుందని భయంగా ఉంది. జరిగిందంతా మర్చిపో. సూర్యతో నీ పెళ్లి జరగడం నీకు ముఖ్యం. చంద్రకి శామ్తో పెళ్లి జరగడం నాకు ముఖ్యం. నీకు సూర్యకి పెళ్లి జరిగితే చంద్రకి శామ్కి నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో నేనెంత మొండిదానో నీకు తెలుసు కదా. అనుకున్నది జరిగే వరకు అంత సులువుగా వదిలిపెట్టను. ఆంటీ నాకెందుకు భయంగా ఉందంటే. నువ్వేం మనసులో పెట్టుకోకు. ప్రశాంతంగా ఉండు. నేను వెళ్ళి నీకు చల్లగా తాగడానికైనా జ్యూస్ తీసుకొస్తానే. జాగ్రత్తమ్మా. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పిచ్చిపాలు చేయకు. ఇలాంటి టైంలో నేను ప్రశాంతంగా ఉండాలంటే నేను ప్రాణాలు వదులుకోవాల్సిందే. కొరియర్. ఈ టైంలో కొరియర్ ఏంటి? ఎవరు? కొరియర్ మేడం. ఈ టైంలో కొరియర్ ఏంటి? ఈ టైంలోనే డెలివరీ చేయమన్నారు. ఇక్కడ సైన్ చేయండి మేడం. ఇక్కడ పెట్టండి మేడం. ఇదిగోండి మేడం. డాడీ కొరియర్ పంపారేంటి? సామాన్య, ఏది ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది ఇంతలోకి? సామాన్య ఇక్కడ ఉన్నట్టుంది. అమ్మా సామాన్య, అమ్మా సామాన్య, ఏంటమ్మా ఇక్కడున్నావా? ఇదిగో జ్యూస్ తాగు. తీసుకోమ్మా. ఆంటీ నాకు ఇంకొక జ్యూస్ తేరా ప్లీజ్. ఇవాళ చాలా హాట్గా ఉంది.
నిజమేనమ్మా. ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. ఆంటీ తొందర ఏం లేదు, స్లోగా రండి. పర్లేదు. అలాగేనమ్మా. చిచి చిచి, నా కర్మ కాకపోతే మహారాణిలా బతికేదాన్ని. దీనికి సేవకురాలుగా సేవలు చేయాల్సి వస్తుంది. కర్మ కర్మ. సూర్యతో పెళ్ళవగానే దీంతో ఇంటి చాకరీ ఎంత చేయిస్తాను. ఓ మై గాడ్, రంగారావు గారిని మర్డర్ చేశారా? అది సమంత డాడ్ విలియమ్స్. హలో డాడ్. కవర్ అందిందా? ఫొటోస్ చూసావా? చూసాను డాడ్. ఆ ఫోటోలోని మ్యాటర్ అర్థమైంది కదా? సమంత ఫాదర్ విలియమ్స్ రంగారావు గారిని. ఎగ్జాక్ట్లీ. బట్ డాడ్, ఈ ఫోటో నాకు పంపించడంలో మీ ఉద్దేశం? సూర్యతోనే నీ పెళ్లి జరగాలి కదా, అందుకే వజ్రాయుధం లాంటి ఆ ఫొటోస్ నీకు పంపించాను. ఆ ఫోటోని యూజ్ చేసుకుని సూర్య నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ శుభవార్త నేను వెంటనే వినాలి. ఓకే? ఓకే డాడ్. బీ కేర్ఫుల్, ఫోటో మిస్ చేయొద్దు. సూర్యతోని మ్యారేజ్ అవగానే నేనే అక్కడికి వస్తాను. థ్యాంక్ యూ డాడ్. కానీ విలియమ్స్ రంగారావు గారిని నిజంగానే మర్డర్ చేశాడా? అర్జెంట్ వర్క్ ఉంది, ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను. ఉంటాను. డాడ్ 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 చెప్పిన ప్లాన్ బాగుంది. ఈ ఫోటో ఆధారంగా సమంతని ఈ ఇంటి నుంచి గెంటించి సూర్యతో నేను హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. అమ్మా సామాన్య, సామాన్య, ఇదిగో అమ్మా జ్యూస్ తీసుకో, తాగు. అబ్బా సారీ ఆంటీ, ఈ టైంలో మీకు ట్రబుల్ ఇచ్చాను. అయ్యో, మళ్ళీ మనకేముందిలే అమ్మా, జ్యూస్ తాగు. అలాగే ఆంటీ, మీరు వెళ్ళి పడుకోండి, బాగా నీరసంగా ఉన్నారు. నువ్వైనా నన్ను చూసి అర్థం చేసుకున్నావమ్మా. చాలు చాలమ్మా, తాగేసి పడుకో. సామాన్య, ఆ కవర్ ఏంటి? అది ఇప్పుడే కొరియర్ వచ్చింది ఆంటీ. ఈ టైంలో కొరియరా? ఏదిటి చూద్దాం. ఏం లేదంటీ, ఫ్రెండ్ సెండ్ చేసింది, కొంచెం పర్సనల్. కవర్ అడిగితే అంత కంగారు పడతావేంటమ్మా? ఏం లేదంటీ, మీరు వెళ్ళి పడుకోండి. సరేలేమ్మా, నువ్వు జాగ్రత్త. ఓకే ఓకే. ఈ విషయం సూర్యకి వెంటనే చెప్పి సమంతని యుఎస్ పంపించాలి. ఎస్. చాలా రోజుల తర్వాత ఇలా రిలాక్స్డ్ గా ఉన్నాను బావా. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఇంకా సామాన్య గురించి ఆలోచిస్తున్నావు కదా? నథింగ్, అదే లేదు, ఏదో ధ్యాసలో ఉన్నాను. ఈ చల్లటి ఈవినింగ్ లో
ఈ లాంగ్ డ్రైవ్ చాలా బాగుంది బావా. నాకైతే ఇంటికెళ్ళి నిద్రపోవాలనుంది. నిజంగా నిద్ర వస్తుందా బావా? ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. మిల్క్ షేక్ కావాలని అడిగావు కదా, పెళ్ళొద్దాం. థ్యాంక్స్ బావా. నా కోసం నువ్వు చాలా చేస్తున్నావు. ఏం చేశానంటే? దోశలు తినిపించావు, ఐస్ క్రీమ్ ఇప్పించావు, ఒకసారి జ్యూస్ తాగించావు, ఇంకా చాలు చాలు చాలు, వదిలేస్తే పెద్ద లిస్టే చెప్పారా ఉన్నావే. శామ్, యా, మీ నాన్నగారికి ఒకసారి కాల్ చేసి సంగీత్ బాగా జరిగిందని చెప్పొచ్చు కదా. ఈ టైంలో వద్దులే బావా. అంటే చాలా రోజులైంది కదా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. నాకిప్పుడు నాన్నతో మాట్లాడాలని లేదు, నీతో మాట్లాడాలనుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనం ఎంత ఫ్రీగా రిలాక్స్డ్గా ఉన్నాం. మంచి మూడ్లో ఉన్నప్పుడు మామ్తో మాట్లాడు, డాడ్తో మాట్లాడు అంటున్నావేంటి? ఛ! నీకు అసలు రొమాన్స్ లవ్ ఏమీ తెలియవు బావా. లవ్ గురించి తెలుసు కాబట్టే మీ నాన్నతో మాట్లాడమని చెప్తున్నాను. అంటే మన పేరెంట్స్కి మన మీద ఉండే లవ్ కంటే మన ప్రేమేం గొప్పది కాదు. వాళ్ళ సంతోషాల్ని మనతో పంచుకుంటున్నప్పుడు మన సంతోషాన్ని కూడా వాళ్ళతో పంచుకుంటే బాగుంటుంది. మీ నాన్నగారికి ఫోన్ చేసి సంగీత్ బాగా జరిగిందని చెప్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటావు? ఎంత చెప్పాక ఏమంటాను? ఫోన్ చేస్తాను. చెయ్యి మరే. బావా, నా ఫోన్ నా సామాన్య. నీ ఫోన్ నా దగ్గరే ఉంది. నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓ అవునా, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. నో నీడ్ సార్, బ్లూటూత్ ఆన్ చేస్తున్నారు. స్టాప్. ఏమైంది సార్? మిల్క్ షేక్ పార్లర్ వచ్చింది, పద వెళ్దాం. మిల్క్ షేక్ నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు డాడీతో మాట్లాడు. నేను ఇప్పుడు మిల్క్ షేక్ తాగాలి. I'll call him later. పద. ఎరా పారిపోయి వచ్చిన బాపతిలో ఉంది. కాదు, లేచిపోయి వచ్చిన బ్యాచ్. శామ్, మీ డాడీకి ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. నేను చేయనంటే చేయను. అది కాదు శామ్, ఒకసారి ఫోన్ చేస్తే. నేను చేయను బాబా. చెప్పానుగా, వాళ్ళు కన్ఫామ్గా లేచిపోయి వచ్చిన బ్యాచ్ అని. అవును, ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయమంటే చేయనంటోంది. ఇది ఆర్డర్ చేద్దామా? ఓకే. ఏంటి బాస్ రౌండ్ అప్ చేశారు? అరే ఏంటి? అంటే మీ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని చిన్న యాంగ్జైటీగా ఉంది. మాదేమైనా బాహుబలి కంక్లూజన్ స్టోరీయా తెలుసుకోవడానికి? ప్లీజ్ బాస్, చల్లటి రాత్రి,
పండు వెన్నెల. ఇతనేంటి కవితలు ఈ చెప్తున్నాడు? సిచ్యువేషన్ లో మీ స్టోరీ వింటే చాలా బాగుంటుంది. నాకు చెప్పాలని లేదు. ప్లీజ్ ప్లీజ్ బాస్, ప్లీజ్ 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 బాస్. హలో please, హలో please. హలో చూడమ్మా, ఐఎమ్ నాట్ ఇన్ ఎ మూడ్ టు టెల్ అవర్ స్టోరీ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే? బట్ ఐ మీన్ మూడ్. ఐ విల్ టెల్ ద స్టోరీ ఏయ్, ప్లీజ్. చెప్పండి, ఏం చెప్పాలి? అంటే ఇందాకే ఏదో ఫాదర్ అది అంటున్నారు కదా, దాని గురించి చెప్పండి. మా ఫాదర్ సంగతి తర్వాత యుఎస్ లో నాకు ఇష్టమైన వాళ్ళంటే నా చర్చ్ ఫాదర్. ఆయనంటే నాకు చాలా ఇష్టం, నేను ఆయనకి చాలా ఇష్టం. యుఎస్ఎల్ లో నేను ఎవ్రీ సాటర్డే టెంపుల్ కి వెళ్ళేదాన్ని. ప్రసాదం కోసమా? పూజ కోసం. అలాగే ఎవ్రీ సండే చర్చ్ కి వెళ్ళేదాన్ని. వైన్ కోసమా? ప్రేయర్ కోసం. ఏమండి, స్టోరీస్ అంటే పూజలు ప్రేయర్స్ కాదండి. మీ లవ్ స్టోరీ, మీ రొమాంటిక్ లవ్ స్టోరీ గురించి చెప్పండి. అక్కడికే వస్తున్నా, తొందర ఎందుకు? అలా ప్రేయర్ కోసం చర్చ్కి వెళ్ళేదాన్ని. అక్కడికి వచ్చిన లవర్స్ ని చూసి వాళ్ళలాగే లవ్ చేసుకుని క్రిస్టియన్ ట్రెడిషన్ లో మ్యారేజ్ చేసుకోవాలని ఉండేది. మరి చేసుకున్నారా? లవ్ అయితే చేశాను కానీ మ్యారేజ్ అయ్యేలా లేదు. ఏ? ఓ 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టండి. మీరు అనుకున్నట్లే క్రిస్టియన్ ట్రెడిషన్లో పెళ్లి చేసుకోండి. ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు? నాకేం ప్రాబ్లం లేదు. శామ్, నువ్వు ఎలా అంటే అలా చేసుకుందాం. నీకు ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? చెప్పు, చిన్నత్తని అమ్మమ్మని ఒప్పిస్తావా? మీరు పెళ్లి చేసుకోవాలే గాని వాళ్ళతో పనే ఉందండి. ఇంట్లో వాళ్ళు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారండి. ఉత్తుత్తు పెళ్ళి. ఇంతకి మీది నిజమైన పెళ్ళేనా? 100% లవ్ బాస్. మీరు ఊ అనండి, మీరు అనుకున్నట్టే క్రిస్టియన్ ట్రెడిషన్ లో మీ పెళ్లి జరిపిస్తాను. నా ఫ్రాక్ మీకు కరెక్ట్గా సరిపోయింది. థ్యాంక్ యూ. పదండి వెళ్దాం, రండి. యు ఆర్ లక్కీ. యువర్ డ్రీమ్ కేమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. బాస్, కోట్ నల్లకుండా చూడు, నా లవ్ ఇష్టపడి కొన్నది. నలిగినా పర్వాలేదు, తోటి లవరే కదా బ్రదర్. రండి రండి, టైం అయిపోతుంది, త్వరగా పెళ్లి చేసేయాలి. ఇంతకీ మీకు పెళ్లి చేయడం వచ్చా? ఎన్ని సినిమాలో చూడలేదు బాస్, హ్యాష్ టీజ్ గా ఫాలో అయిపోవడమే.